Mancha ఫస్ట్ అరే నీ అబ్బా సినిమాలో పవర్స్ అక్కడక్కడ బాగానే ఉన్నాయి కానీ కొన్ని చోట్ల మరీ అతి అనిపించిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు పర్సనల్గా. నా పక్కన నాతో పాటు వచ్చిన తమ్ముడు వైబ్ ఉంది బేబీ ఆ పాట కోసం సినిమాకి వచ్చాడు పాపం కుర్రాడు. ఆ పాటని తీస్తారండి. ఆ పాటని ఎందుకు తీస్తారంటే సినిమాలో ఎక్కడ సినిమా స్లో అయిపోద్దో స్క్రీన్ ప్లే ఆ పాట ఇరికిచ్చినట్టుండిద్దేమో అని చెప్పి తీశారు. కామెడీ ఏంటంటే ఆ పాట తీసేసిన సినిమా స్లోగానే అనిపించిందండి. ఓకే అండి, ఈ పాజిటివ్ నెగిటివ్ ప్రతి సినిమాలో ఉండే మేము చెప్పేదే మీరు వినేదే. కానీ సినిమాలో ముందుకు వెళ్తున్నప్పుడు ఈ పాజిటివ్ నెగిటివ్ గురించి మాట్లాడుకుందాము. నాకు సినిమా విషయానికి వస్తే కనుక నాకు ఓకే యావరేజ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. మీరు సినిమా చూస్తే మీకు అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇంకా వీడియోకి వెళ్దాము. మన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా నుంచి మరో ఒక ఇంట్రెస్టింగ్ చిత్రమే ఈ మిరాయి అనమాట. ఆయన బ్యాక్ టు బ్యాక్లో హిట్స్తో మంచి ఫామ్లో అయితే ఉన్నారు. జాంబీ రెడ్డి, మొన్న వచ్చిన హనుమాన్ కానీ మంచి సినిమాలు అయితే తీస్తున్నారు. ఈ డివోషనల్ యాక్స్పెక్ట్ ఏది అంటున్నారు కానీ ఆయన విజన్ అయితే ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన లవ్ స్టోరీలు చూస్తే మనం అందరం ఎగేసుకుని అయితే వెళ్ళరు కదా ఎవరు. సో ఆయన డివోషనల్ సినిమా అంటే యాక్చువల్గా ఈ హనుమాన్ కన్నా ముందే ఇది అనుకున్నారంట. ఈ సినిమాని షూట్ కూడా చేశారంట. సో హనుమాన్ కన్నా ముందే ఉంది కాబట్టి ఇంకా ఆయన విజన్ అయితే ఆయనకు ఉంది. సో ఆయన ఏదో చేసుకుంటున్నట్టు చేసుకున్నాడు పాపం. ఏదో చేసుకుని హిట్లు కొడుతున్నాడు, అది డివోషనల్ అని చెప్పని చాలామంది అంటున్నారు కానీ అది కరెక్ట్ అయితే కాదు. సినిమా మనకి నచ్చిందా లేదా అనే పాయింట్ చూడాలి కానీ డివోషనల్ సినిమాలు తీసుకుని హిట్లు కొడుతున్నారు ఇలా అనడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. Each and every films in between religious and all. Are you a religious person in life? Okay. Yes. Ma'am, I don't understand this question. Nobody asks anybody who does. ఓకే, ఇంక ఈ మిరాయిని డైరెక్ట్ చేసింది మన కార్తిక్ ఘట్టంనేని గారు. యాక్చువల్గా ఈయన చాలా సినిమాలకి డిఓపిగా చేశారు. ఈయన ప్రీవియస్ సినిమా వచ్చేసి మన రవితేజ గారితో ఏగల్ అనే సినిమా తీశారు. అది మనకి సినిమా విజువల్గా మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి కొన్ని షార్ట్స్ సినిమాలో. బట్ సినిమా అయితే హిట్ అవ్వలేదు. అయితే ఆయన కాంబినేషన్లో ఇంకా వీళ్ళందరూ కలిసి మిరాయి అనే సినిమా తీశారు. ఈ సినిమా మరి ఎలా ఉంది అనేది మనం రివ్యూలో తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా వీడియోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. వీలైతే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి. ఓకే, ఇంక వీడియోకి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీ లక్కీ వ్లాగ్స్. ఇంకా సినిమా స్టోరీ విషయానికి వస్తే కళింగ యుద్ధం తర్వాత కొంచెం మనస్తాపానికి చెందిన మన అశోకుడు ఒక 9 గ్రంథాలని ప్రపంచం నలుమూలలో ఉన్న కొంతమంది రక్షకులకి అయితే ఇస్తాడు. ఒక్కో గ్రంథానికి ఒక్కో శక్తి ఉంటుంది. ఆ శక్తులన్నీ లాక్కొని భగవంతుడిలా మారిపోవాలనేది మన మంచు మనోజ్ మహావీర్ క్యారెక్టర్ అనమాట. అయితే ఇంకా 9వ గ్రంథం కోసం మన మహావీర్ అయితే బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత ఆ 9వ గ్రంథానికి రక్షకులు మన శ్రేయా శరణ్ గారు అంబిక క్యారెక్టర్ చేశారు. ఆవిడ కొడుకు తేజ సజ్జా గారు అనమాట. ఇంకా మరి ఆ 9వ గ్రంథాన్ని మరి లాక్కున్నాడా, మరి మన వేద క్యారెక్టర్ చేసిన తేజ సజ్జా గారు మరి కాపాడా. అసలు మహావీరు ఈ 9 గ్రంథాలని తీసుకోవడానికి అసలు అతని ఫ్లాష్ బ్యాక్ ఏంటి, అసలు మిరాయి అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే కనుక మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా బిగ్ స్క్రీన్ మీద మిరాయి సినిమా చూసేయండి. ఓకే, ఈడేంట్రా బాబు స్టోరీని ఎంత మొత్తం సినిమా అంతా చెప్పేసేలా ఉందని అనుకోవచ్చు. యాక్చువల్గా మీరు సినిమా చూస్తే మీకు అదే ఫీలింగ్ కలిగిద్ది ఆల్మోస్ట్ కొంతమందికి. ఏంట్రా బాబు ఎంత బోర్ లాగారు, ఎంత ల్యాగ్ ఉందేంట్రా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమా డ్యూరేషన్ వచ్చేసి దగ్గర 2 hours 50 minutes, దగ్గర 3 hours ఉంది సినిమా అయితే. ఓకే, ఇంకా ముందు పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మన కార్తిక్ ఘట్టంనేని డైరెక్టర్ గారు మాత్రం ఆయన విజన్, ఆ విజువల్స్, ఆయన ఎఫర్ట్స్ అనేది సినిమాలో మనకి స్క్రీన్ మీద పక్కాగా కనిపించింది. ప్రతి షాట్ ఆయన కష్టం అయితే చాలా కష్టపడ్డారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. మన డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా చేశారు. చాలా బాగుంది, విజువల్ వండర్ అని అయితే చెప్పొచ్చు. ఇంకోది మన హీరో తేజ సజ్జా గారు ఈ కథకి ఆయన హీరోగా కరెక్ట్గా సరిపోయారు. నిజంగా చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఈ కథకి ఆయన ఎంత యాక్టింగ్ అవసరం అంతే చేశారు. బట్ కొన్ని ఓకే అవి నెగిటివ్ పాయింట్స్ తర్వాత చెప్తాను మీకు. ఇంకా మూడోది మన గెటప్ సీన్ గారు కామెడీ కొంచెం అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది ఆయన కామెడీ. ఇంకా మన మహావీర్ మంచు మనోజ్ గారు విలన్ క్యారెక్టర్ చేశారు. ఆయన ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు ఒప్పుకున్నాడో అనుకున్నాను నేను ఫస్ట్ లుక్స్ ఇవన్నీ చూసి. ఆ తర్వాత అర్థమైంది ఆయనకి బాగా సెట్ అయింది ఈ క్యారెక్టర్, చాలా బాగా చేశారు. ఒక కొత్త మంచు మనోజ్ గారిని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. చాలా బాగుంది. చాలా భైరవం కన్నా ఈ క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంది. ఇంకా తర్వాత అశోకవనంలో అర్జున్ కళ్యాణ్లో మన హీరోయిన్ రితికా నాయక్ గారు ఈ సినిమాలో కనిపించారు చాలా సంవత్సరాల తర్వాత. ఇంకా ఆవిడ క్యారెక్టర్, తర్వాత శ్రేయా శరణ్ గారు అంబిక క్యారెక్టర్, జగపతి బాబు గారు, ఇలాగా కొంతమంది అయితే ఎవరి క్యారెక్టర్ల పరంగా వాళ్ళు అయితే కరెక్ట్గా సరిపోయారు. బాగా చేసిన ఫీలింగ్ అయితే కలిగింది. ఓకే అండి, ఇంకా సినిమాలో నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక చెప్పాను కదా ఈ పవర్సే కొంచెం నాకు అతి ఫీలింగ్ అని కలిగింది. ఎంత డివోషనల్ ఆస్పెక్ట్ పెట్టి మాకు లాజిక్ లేతకూడదు, అది ఒక డివోషనల్గా చూడాలంటే కొంచెం కష్టం అండి. అదే
కొంచెం జెన్యున్గా ఉండుంటే బాగుండేది. అదేదో కొంచెం ఇరికిచ్చిన ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని పవర్స్ కొన్ని అయితే కొంచెం చూడడానికి విజువల్ వండర్గా అయితే బాగున్నాయి, కొన్ని అయితే కొంచెం ఇలా అయితే అనిపించింది అనమాట. ఇంకా సినిమాలో ఫ్లాష్ బ్యాక్లు చాలాసేపు ఉన్నాయండి, అది చాలా ల్యాగ్ ఫీలింగ్ కలిగింది. ఫ్లాష్ బ్యాక్ అవ్వదే, వస్తూనే ఉంటుంది. మంచు మనోజ్ గారిది అవ్వచ్చు, లేకపోతే ఇంకా తేజ ఈ ఫ్లాష్ బ్యాక్ వస్తూనే ఉంటుంది, కొంచెం లెంత్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా తర్వాత క్లైమాక్స్ అండి, క్లైమాక్స్ ఎంతో ఎలివేషన్ ఇచ్చారు. తీరా చూస్తే ఒక బెటర్ క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేశారు మనోళ్ళు, నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఓకే ఫీలింగ్ అయితే కలిగింది క్లైమాక్స్. తర్వాత వైబ్ ఉంది బేబీ, ఈ పాట కోసం నాతో పాటు ఒక తమ్ముడు వచ్చాడు సినిమాకి. ఆ పాట కోసమే వచ్చాడు పాపం, ఆ పాటను తీశారు. దారుణం అండి, బాధపడ్డాడు. ఆ పాటను ఎందుకు తీశారంటే సినిమాలో ఎక్కడ సినిమా స్లో అయిపోద్దో స్క్రీన్ ప్లే, ఆ పాట ఇరికిచ్చినట్టు ఉండిద్దేమో అని చెప్పి తీశారు. కామెడీ ఏంటంటే ఆ పాట తీసేసిన సినిమా స్లోగానే అనిపించిందండి, అది బాధాకరం. ఆ సినిమా ఆ పాట పెట్టుంటే కొంచెం కుర్రాళ్ళు చిల్లి ఎంజాయ్ చేసేవాళ్ళు. ఓకే, ఇది మరి ఫ్రెండ్స్, ఓవరాల్గా సినిమా అయితే నాకు ఒక యావరేజ్ ఫిలిం లాగా అయితే అనిపించింది. మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కానీ సినిమాలో డివోషన్, ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ కావాలని కోరుకునే వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది. వాళ్ళకి మాత్రం సినిమా బాగా నచ్చింది, పక్కాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కొంచెం ల్యాగ్, ఈ కొన్ని ఆ శక్తులు అవన్నీ కొంచెం లాజిక్లు ఇవన్నీ ఎతికే వాళ్ళకి అంతగా అయితే నచ్చకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీరు మాత్రం చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియో అయితే మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.